నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. సో రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు బీసీల అంశం 42% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ఒక పక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే మరో పక్కన బీజేపీ ఏమో లేదు ఇప్పుడే కాదు, అందులో ముస్లిమ్స్ని తీసేస్తే మేము యాడ్ ఆన్ చేస్తామని చెప్పి బిల్ని పాస్ చేయడానికి మేము ఇష్టపడతామని చెప్పి ఒక పక్క బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మెంబర్లో డెవలప్మెంట్ బోర్డు మెంబర్గా పనిచేశారు. అండ్ అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు మరియు మోడీ టీంలో పనిచేసిన వారు తుర్క నరసింహ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్కారం. సో ఏంటి అసలు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ని తీసుకురావడం అనేది జరిగింది కాంగ్రెస్. మరి ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే బీజేపీయే అడ్డుపడుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏమంటారు మీరు? కాంగ్రెస్ మొదటి నుంచి పెద్ద డ్రామా. స్వాతంత్రం వచ్చి నుంచి ఈ దొరలు భూస్వాములనే నాయకులను చేసేసి కింది ప్రజల్ని బీసీలని అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతకంటే ఎక్కువ కేసీఆర్, అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఏమంటారు, దయ్యాలే వేదాలని వర్ణించినట్టు ఉన్నది వీళ్ళ కథ. 72 రాజ్యాంగ సవరణలో 73 రాజ్యాంగ సవరణలో స్థానిక ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేశారు కదా. మరి రాజ్యాంగ సవరణ చేసింది కేంద్రం చేస్తే ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. ఎన్టీ రామారావు ఇంప్లిమెంట్ చేసిండు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత కార్పొరేషన్లు, చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా లోకల్ బాడీస్లలో. అది ఇంప్లిమెంట్ చేయలే కాంగ్రెస్. ఎన్టీ రామారావు ఎవరు చేశారు? ఇట్లా బీసీలకు న్యాయం చేసింది వాళ్ళు. మరి దాన్ని నువ్వు రాజ్యాంగ సవరణ కూడా నువ్వు తొక్కిపెడతావు. నువ్వు సవరణ తొక్కిపట్టడం అంటే ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేమా? 73 రాజ్యాంగ సవరణ 83 కంటే ముందు చేసింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసి స్థానిక ప్రభుత్వాలలో స్థానిక స్వపరిపాలన వీళ్ళ భాగస్వామ్యం కావాలని చెప్పేసి వీళ్ళకు ఇంత పర్సంటేజ్ని ఇచ్చారు. ఆ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం, లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెసే కదా అప్పుడు ఉన్నది, ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చి ఇంప్లిమెంట్ చేసిన దాన్ని, అది పెద్దది డ్రాబ్యాక్. అది వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం బీసీలని కులవృత్తులు మొత్తం కూలదీసింది కాంగ్రెసే కదా. కులవృత్తులు మొత్తం కూలదీసింది కదా, మొత్తం కులవృత్తులు లేకుండా చేసింది. కులవృత్తులు మొత్తం వ్యాపారమే చేసింది. విద్యను వ్యాపారం చేసింది, వైద్యం వ్యాపారం చేసింది కదా. అంతకుముందు విద్య కొంత వచ్చిన 20-30 సంవత్సరాల దాకా విద్య అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉండే. చిన్నోడు పెద్దోడు, ఉన్నోడు లేనోడు, అమ్మ ఒడిలో ఆటలాడుకున్నట్టు మంచిగా ఉండే కదా. మరి అలాంటి విద్యను కూడా వ్యాపారం చేసే, వైద్యాన్ని వ్యాపారం చేసే, వైద్యాన్ని డబ్బున్నను పెట్టేసి ఆ వైద్యాన్ని మొత్తం వాళ్ళు వ్యాపారం చేశారు. వైద్యాన్ని వ్యాపారం చేస్తారు. ఎటువాళ్ళ బీసీ వాళ్ళు కులవృత్తులు పోయినాయి, పని లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అధికారాలు లేవు. ఎటుపోవాల మీద అంతా కాంగ్రెస్ చేసిన పని అంతా. వీళ్ళు అంతకంటే ఎక్కువ 10 సంవత్సరాలు ఈ దోపుడు దొంగ కూడబెట్టి కుక్కల పాలు చేసినట్టు వాళ్ళ కుటుంబానికి మనం తెలంగాణ ఇస్తే ఆడు దోసుకునే. ఇక వీళ్ళిద్దరు దొంగలు బీసీల గురించి మాట్లాడుతున్నారేమో. ఆయన రేవంత్ రెడ్డి, ఈయన కవిత. ఇద్దరు ఇక అండర్స్టాండింగ్ తోటి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే అండర్స్టాండింగ్ ఉందంటారా వాళ్ళ మధ్యలో? ఎందుకు ఉండదమ్మా? ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఎవరన్నా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే కలుస్తుంది అంటాడు. ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతుందని ఈ కొంటే కేటీఆర్ అంటాడు. ఈ కొంటగాడు కేటీఆర్ అంటాను కదా, ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుందమ్మా. వీళ్ళు దరిద్ర ముఖానికి వాళ్ళు పోటీ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, చేయలేదా? భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎక్కడ పోటీ చేస్తుందా? కలిసి అలవెన్స్ పోటీ చేస్తుందా? అసలు బీఆర్ఎస్ ఎక్కడైనా వేరే స్టేట్ లో ఉందా? మేము బీజేపీ వాళ్ళు అంటాము కాంగ్రెస్ ముక్త భారతదేశం అంటాము, కాంగ్రెస్ ముక్త రాజకీయాలు అంటారు. నువ్వు అనగలుగుతావా కేటీఆర్? కాంగ్రెస్ ముక్త దేశం అని చెప్పు. నువ్వు దేశం మొత్తం మీద అంటున్నావు కాంగ్రెస్ని ముక్తం చేయాలి. అన్ని రుక్మతలకు, ఈ ప్రాంతీయవాదానికి, దోపిడీకి, అరాచకానికి, తర్వాత ఈ తీవ్రవాదానికి, తర్వాత ఈ పెట్టుబడిదారు విధానానికి మొత్తం అన్నిటికి కారణం కాంగ్రెస్ అని మేము చెప్తాను. కాంగ్రెస్ ముక్తపోతాం అని చెప్తాను. నువ్వు చేస్తున్నావా? పెద్ద దేశద్రోహ పార్టీ అని చెప్పి మేము నిరూపిస్తాం. పెద్ద చాట్ ఉంటుంది మాకు. కాంగ్రెస్ ఉంది పెద్ద దేశద్రోహ పార్టీ. స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత. ఇది అసలైన కాంగ్రెస్ కాదు. అసలైన కాంగ్రెస్ కాడెడ్ల పార్టీది. భారతీయ సాంప్రదాయానికి అనుకున్న పార్టీ కాడెడ్ల పార్టీది. ఏమో గీ పార్టీ పెట్టింది. గీ పార్టీ అంటే హిందువుల మీద దాడి చేస్తే గజనీ, గోరి, ఖిల్జీ అట్లా దాడి చేస్తారో అట్లా దాడిస్తే వాళ్ళ విజయానికి గుర్తుంటుంది. మన మీద వాళ్ళు దాడి చేస్తే, ఇస్లాం పాలకులు దాడి చేస్తే, పరిపాలిస్తే దానికి విజయానికి గుర్తు ఇది. అంటే అది మన మీద, హిందువుల మీద కత్తి అన్నట్టు. అది కాంగ్రెస్. అది అసలు కాంగ్రెస్ కాదు. అసలు కానీ తొక్కేసింది, తగిలించుకుంది. అది అన్ని తగిలించుకున్న వాళ్ళు నెహ్రూ పేరు తగిలించుకుంది, అది అర్జునుల పేరు కాదు. జాతీయత తగిలించుకుంది, వాళ్ళు ఎక్కడో బుట్టి ఇక్కడ జాతీయ అన్ని తగిలించుకునే వీళ్ళవి.
ఒక్కటి కూడా ఒరిజినల్ లేదు. అది దాన్ని వీళ్ళంతా మోస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ బీసీల గురించి చెప్పేది మాకు. వీళ్ళకి అర్హత లేదు బీసీల గురించి మాట్లాడడానికి. సరే, ఏదైనా ఏమైనా తెలంగాణలో 42% ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. బీజేపీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? చూడమ్మా, బీసీలు అనే పేరు మీద, మైనార్టీలు అనే పేరు మీద ముస్లిమ్స్ని ఆ రిజర్వేషన్ కల్పించారు కదా, అది బీజేపీ వ్యతిరేకిస్తుంది. మా యొక్క బీసీల అవకాశాలని ముస్లింస్కి ఎందుకు ఇస్తావు నువ్వు? ఎందుకంటే మీ కాంగ్రెస్ ఉంది ముస్లిం విధాన పార్టీ, మీ కాంగ్రెస్ రూట్స్ ఇస్లాంలో ఉంటాయి కాబట్టి ఏంటంటే మీ ప్లానింగ్ ఏంటంటే దాంట్లో ముస్లిమ్స్ కలిపిన ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఇప్పటికే ఒక బోర్డు ఇచ్చారు, ముస్లిం పర్సనల్ ఇచ్చారు, ఓ దేశం ఇచ్చేదని కారకులు అయిపోయినారు, ఇంకో దేశం విడిపోవాలని చెప్పేసి అటు కాశ్మీర్ విడిపోవాలని, ఇటు వీళ్ళు విడిపోవాలని, ఇప్పుడు ఓల్డ్ సిటీ మొత్తం సపరేట్ రాష్ట్రం కావాలని దానికి ఇటన్నిటి కారణం కాంగ్రెస్ విధానాలే కదా. కాంగ్రెస్ అది ఆ మూలాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ముస్లిమ్స్లో వీళ్ళు చేరుస్తారు. అసలు భారతదేశం ఇస్లాం మేము చేద్దామని కాంగ్రెస్ ఎజెండా కుటుంబం, పెద్ద కుటుంబం ఉంది. ఆ పెద్ద కుటుంబం కదా, ఆ పెద్ద కుటుంబంతో మిగతా కుటుంబ పార్టీలు మొలకలు లెక్కించిన ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఆ కుటుంబ పార్టీలే కదా పరిపాలిస్తున్నాయి. కుటుంబ పార్టీలు అంటే మొత్తం అవి దోసుకుందనుకుంటాయి, ఆ కుటుంబానికి కులానికి దోసుకుందనుకుంటాయి. ఆ పెద్ద కుటుంబ పార్టీ నెహ్రూ ఫ్యామిలీ దోసుకుంటాయట. ఇంకోటి మైనార్టీ అంటారమ్మా, ముస్లిమ్స్ అని దీంట్లో కలిపారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని ఈ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు అంటే వాళ్ళకి అవగాహన లేకంటే. ఎందుకంటే దేశం విడిపోయింది, పాకిస్తాన్లో 18-19% హిందువులు ఉండరమ్మా. హిందువులు ఉండరు కదా, బాగా డబ్బున వాళ్ళు ఇచ్చారు. ఇక డబ్బు లేని వాళ్ళు పోలేక అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడైతే పాకిస్తాన్ అయితే రెడ్డిస్ లేరుగా, పంజాబ్లో అయితే వెల్మస్ లేరుగా, ఉన్నది ఒకటే స్టేట్లుగా, అక్కడ వేరే క్యాస్టులు లేరుగా, ఉన్నాయి మొత్తం ఈ కుల వృత్తులు ఇవే కదా, కొన్ని జాట్లు కొన్ని కులాలు ఉంటాయి అట్లా. అయితే అక్కడ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళని హత్య చేసి, ఆడవాళ్ళని రేపులు చేసి, మతం మార్చి, గుళ్ళు కొట్టి, గోపురాలు కొట్టి, సర్వం నాశనం చేసి హిందువులు లేకుండా చేశారు కదా. మరి వాళ్ళంతా అక్కడ మైనార్టీలు కదా, వాళ్ళంతా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. ఇక్కడ ఏముంటుంది, కేరళలో కొన్ని స్టేట్లు, కొన్ని జిల్లాలో ఇక్కడ హిందూస్ మైనార్టీస్ అక్కడ చంపుతారు, రేపు చేస్తారు. మీరు కాశ్మీర్ ఫైల్ చూశారు కదా, కాశ్మీర్ ఫైల్ ఎవరమ్మా చంపబడ్డది? ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు ఒక భాగం, మిగతా వాళ్ళు కామన్ పీపులే కదా. మరి కేరళ ఫైల్ చూసినావు కదా, కేరళ ఫైల్స్లో నీలాంటి అమ్మాయిలు, మంచి మంచి అమ్మాయిలు 2500 మంది అమ్మాయిలు రేపు తీసుకుపోయి ఆ తీవ్రవాళ్ళకి అమ్ముకోరు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి చెప్పండి. అక్కడ మైనార్టీస్ వాళ్ళే కదా. అటు నార్త్ ఈస్ట్ స్టేట్లో మైనార్టీస్ గురించి మాట్లాడండి, అంతే కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మైనార్టీ గురించి మాట్లాడండి. ఓల్డ్ సిటీలో చుట్టూ ఉంటుంది కదా, ఫుల్ ముస్లిం సందులు ఉన్నలో 2 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉండవని చెప్పండి, వీళ్ళని ఉండవని చెప్పండి. అప్పుడు మైనార్టీ గురించి మాట్లాడండి, అప్పుడు సెక్యులర్ గురించి మాట్లాడండి. అరే లేకపోతే మన ఊళ్ళలో 1-2 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. అక్కడ చూడండి అమ్మ ఎటో చూసుకుంటాం మనం, అన్న అక్క ఏం పీరసావు బావా ఇట్లా మనం పేరు పెట్టి పిలుచుకుంటాం. మనం ఇట్లా ఏం సలీం మావా ఇట్లా పేరు పెట్టుకుని మనం పిలుస్తుంటాం. అరే వాడు పీర్లు వేస్తే మనం వానికన్నా ముందే మనం ఎగురుతాం కదా, వాడు జానపాట మనం ఎక్కువ చేస్తాం, వానితో కలిసిమంచి పని చేస్తాం కదా. వాడు 2 కుటుంబాలు ఉండి మన హిందూ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడు, అయినా కానీ మనం సపోర్ట్ చేయము. అదే నువ్వు ముస్లిం ఆడికి పోయి ఓల్డ్ సిటీ పోయి తూర్కోవాలి అమ్మాయిని పెట్టుకుని నువ్వు హిందువు బతుకురా చూస్తాను నేను. అరే ఎందుకై వీళ్ళు అంటారు, మళ్ళీ దాంట్లో ఎందుకు కలుపుతారా? అయినా బీసీ సంఘాలు కూడా మీకైనా అవగాహన ఉంటే చెప్తాను నేను. మీకైనా అంటే వాళ్ళని ఎస్టీ ఎస్టీ బీసీ అనండి, మైనార్టీ అని ఎవరు కలుపుతాను, ముస్లిమ్స్ అనొద్దు. మైనార్టీలు చాలా ఉంటాయి, మైనార్టీలు అంటే అన్ని అభివృద్ధి చెంది మైనార్టీ నీకు ఏం అధికారం ఉంటారా? మీరు మైనార్టీ పేరు మీద జరిగిన ద్రోహాన్ని మొత్తం మీరు బాధ్యులా? మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా? వీళ్ళేమన్నా చెప్పగలుగుతారా అంటున్నా. కాబట్టి ఏంటంటే బీజేపీకి పూర్తి స్థానం ఉంది. ఇంకా ఈ దేశం భారతీయత ఉండాలి, ఇంకా బీసీలకు అన్యాయం ఇంకా జరగవద్దు. అరే ఒక బీసీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ అంటుంది, ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించలేని బీఆర్ఎస్ అంటుంది. అంతగా వీళ్ళకైనా బుద్ధి ఉందా, సిగ్గు ఉందా? దమ్ముంటే ప్రకటించారు, మేము ప్రకటిస్తాం. బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం, బీసీ ప్రధానమంత్రి చేసినాం. బీసీ ముఖ్యమంత్రులు ఎంతోమంది, బీసీ ముఖ్యమంత్రులు ఉమాభారతి, కళ్యాణ్ సింగ్జీ, ఇట్లా మహారాష్ట్ర గోపీనాథ్ ముండే, ఎంతోమందిని బీసీ ముఖ్యమంత్రులు చేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. వీళ్ళు బీసీ ద్రోహం అని చెప్తారా? వీళ్ళేమన్నా ఏమిటి? ఇమ్మీడియట్లీ మీరు బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు న్యాయం జరగాలంటే 55 అడగండి, 50 కాదు 50 అడగండి. 50 ఇద్దాం, బీసీ జనం 50 ఉంది, 40 ఎందుకు అడుగుతారు మీరు? 50 అడగాలి, 50 కంప్లీట్ బీసీలకు వెళ్ళాలి. దాంట్లో వేరే మత పొలను చేర్చకండి. ఇప్పుడు ఎన్నో కుల వృత్తులు మొత్తం సర్వనాశనమైనవి. ఇప్పుడు గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి, బీజేపీ కంప్లీట్ విధానం ఉంటుంది. బీజేపీ కంప్లీట్ విధానాన్ని ఏదైతే గాంధేయ సోషలిజం ఐలన్న, ఇది గట్టి సిద్ధాంతమే రాజన్న, బీజేపీ వచ్చింది ఐలన్న, మనం చేరుదా మందులో రాజన్న. ఈ విధంగా మేము పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అట్టడు బాగాన అనిగమనిగన్నట్టు కష్టజీవులపైకి ఎత్తవాలని అన్నారు అని అంత్యోదయ సిద్ధాంతం మేము ప్రబోధిస్తాం.
తర్వాత రామరాజ్యం ఎప్పుడు ఉంటుందంటే ఈ కుల వృత్తులు పటిష్టమై స్కిల్డ్ వర్కర్స్ ఆనాడు అగ్గిపెట్టెలు తయారు చేసిన తీరం తయారు చేసిన పద్మశాలి ఉందే బంగారాన్ని నవనాగల బంగారాన్ని తయారు చేసింది. తర్వాత కోటలు నిర్మించి బాటలు నిర్మించి కాకతీయుల కాలంలో చైన్ లింకు రామప్ప లక్నవరం చెరువులు నిర్మించేసి ఫస్ట్ ప్రపంచంలో మొదటి ఈ కరికాల సూర్యుడు నిర్మించిన కావేరి నదిపై నిర్మించిన ఒక ఆనకట్ట 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్ని బీసీలే కులాలే కదా. రాముని కాలం నుంచి ఎన్ని బీసీ కులాల, తర్వాత నలంద తక్షల నిర్మించిన ఎన్ని బీసీ కులాలు కదా. ఋషులు కూడా బీసీ కులాలు కదా. ఈ అన్నింటినీ ఈ డబ్బున్నోళ్ళు వ్యాపారస్తులు వీళ్ళ ద్రోవులు బీసీలని ఇందువల్ల పైకొచ్చి సర్వనాశనం చేస్తారు బీసీ వాళ్ళని. ఎవరు మళ్ళీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు. వీళ్ళంతా వీళ్ళు బీసీల గురించి మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమన్నా అంటే. ఇందులో కవితం ఏం చేసింది మరి? కాదు ఒక నిమిషం. ఇందాక మీరు ఒకటి అన్నారు, జనరల్గా బీసీ ఆర్డినెన్స్ ఇంకా పాస్ చేయాలని చెప్పి కూడా బీసీకి సంబంధించిన కొన్ని వేరే సంస్థలు కానివ్వండి, కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆర్డినెన్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కూడా అటు బీజేపీ మీద కూడా ప్రెషర్ పెడుతుంది. ముందు 4 కోట్లేసి కొట్టేస్తారు. అది ఏముంటుంది ఆడ? వాళ్ళు ఏదో నిజంగా బీసీల కోసం ఉన్నప్పుడు 55% బీసీలు ఉండాలని కొట్లాడాలి. తర్వాత ఆ బీసీలలో కూడా సంచార జాతులు ఉండాలని చెప్పాలి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిందమ్మా, ఎస్సీలో ఏబిసిడి జరిగింది కదా. నువ్వు స్థానిక ప్రభుత్వాలలో కూడా స్థానిక స్వపాలన కూడా బీసీ రిజర్వేషన్ ఇస్తే మీరు చూడండి, ఒకటి బీసీ కులం 4-5 కులాలు కావు. బీసీలలో ఎంబీసీ కులాలు ఉంటాయి, కుమ్మరి మంగరి సాకలి ఇటు సేవా కులాలు ఉంటాయి. తర్వాత సంచార జాతులు ఉంటాయి, దొమ్మర మందుల వీరభద్ర పూసలి ఒడ్డెర అది ఈ పటంవారు అద్దంవారు జోగివారు కాటికాపుల గంగిరెద్దుల పిచ్చకుంట్ల మొండివారు ఇవన్నీ కులాలు ఉంటాయి కదా. వాటి కులాల స్థానం మీద అడుగుతుంది బీజేపీ. అవి కూడా చట్టాలు ఉంటుంది ఖచ్చితంగా. చెప్పండి, మీరు దమ్ముంటే వాళ్ళ గురించి చెప్పండి. నువ్వు బీసీ అన్నావు కదా, బీసీ అన్నప్పుడు ఎన్ని కులాలు కదా నేను చెప్పిన కులాలు? సురభి నాటకాలు ఉంటారు, బేరికమ్మరులు ఉంటారు, గంగిరెద్దులు ఉంటారు, వీళ్ళందరూ కదా బీసీ వాళ్ళ గురించి చెప్పండి. ఆ వర్గీకరణ చెప్పండి. నువ్వు వర్గీకరణ చెప్పారు బీసీలలో అంటే బీసీలో 5-6 కులాలకు కూడా చాలాయిగా, మళ్ళీ 5-6 కులాలు ఇస్తే మళ్ళీ అగ్రవర్గాలకు ఇచ్చింటుంటారు కదా. నువ్వు బీసీ రిజర్వేషన్ ఎమ్మెల్యే పోటీ చేస్తే, నువ్వు బీసీ రిజర్వేషన్లో ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వస్తే ఎంతమంది పోటీ చేస్తారో, ఎన్ని కులాలు పోటీ చేస్తారో? బీసీలో 4-5 కులాలు కదా. మీరు మిగతా 100 కులాలు పోతే 100 కులాలు దాదాపు 100 కులాలు చెప్పగలుగుతాను నేను. 150 కులాలు నేను చెప్పగలుగుతాను నోటితోటి బీసీలలో. ఇప్పుడు చూడు, ఇప్పుడు దొమ్మరాలు ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి మళ్ళీ ఆశ్రిత కులం ఉంటుంది. ఇప్పుడు మంగళ వాళ్ళు ఉంటారు, అద్దం అంటారు, కుమ్మరి వాళ్ళు పటం వారు ఉంటారు, ఇట్లా మళ్ళీ ఆశ్రిత కులాలు ఉంటాయి. మళ్ళీ ఎన్ని కులాలు ఉంటాయి మరి? కమ్మరి వరకు బయలు కమ్మరి ఉంటుంది, ప్రతి ఒక్క ఆశ్రిత కులం ఉంటారు. కుమ్మరి వాళ్ళకు శాఖలకు మడేలు వాళ్ళు ఉంటారు. మరి దీని గురించి బీసీ వేరే లీడర్లు కానీ ఇండిపెండెంట్ కొంతమంది ఉన్నారు. అవును, బీసీ లీడర్స్ ఉన్నాయి, సోకాల్ లీడర్స్ ఉన్నారు కదా. మీరు అడగండి, మీడియా ప్రకారంగా నేను కూడా అడుగుతున్నా. మీకేమన్నా దమ్ముంటే సంచార జాతర గురించి మాట్లాడండి, మీకేమన్నా దమ్ముంటే ఎంబీసీ కులాల గురించి మాట్లాడండి. వాళ్ళ రిజర్వేషన్ అంతా రేపు కాబోయే రిజర్వేషన్లో వీళ్ళ వాట చెప్పండి, ఎంబీసీ కులాల వాట చెప్పండి. రేపు కాబోయే రిజర్వేషన్లో ఈ విముక్త జాతులు సంచార జాతులు ఉన్నాయి కదా. ఇప్పుడు బేలికమ్మరని దొమ్మర వీరభద్ర ఇటువంటి కులాలు మొత్తం చెప్పినాక ఇప్పుడంతా గంగిరెద్దులని మొండి వాళ్ళని బేలికమ్మరని అద్దంవారు పటవారు జోగివారు ఒక్కటి కాదు ఎన్నో ఉన్నాయి కదా. వీళ్ళ కులాలకు ఎంత వాటా ఇవ్వగలుగుతాం? ఇస్తావా? ఇంకోటి ఇక మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు మరి అది అడగండి. మరి సరే బీజేపీ చేసింది అనుకుంది, దాంట్లో అడుగుదాం మనం. ఆ మహిళలు కూడా పెట్టమని అడుగుదాం. నేను బీజేపీ అయినా కానీ అడగలుగుతాను నేను, మాకు కావాలి కదా. ఇప్పుడు మహిళలు రిజర్వేషన్ వల్ల పటేళ్ళు అయిపోయి సాన్లు వస్తారు, దొరసాన్లు వస్తారు, వాళ్ళే వేస్తారు. ఇటు సైడ్ పటవాళ్ళు అటు సైడ్ దొరసాను వీళ్ళే. ఇక మహిళా రిజర్వేషన్ కంప్లీట్గా 33% ఇచ్చినప్పుడు కంప్లీట్ 25% ఖచ్చితంగా వాళ్ళే పోటీ చేస్తారు. దాంట్లో కొంతమంది బీసీలు పోటీ చేస్తారు, డబ్బున్న పోటీ చేస్తుంది. మళ్ళీ మహిళా రిజర్వేషన్ కూడా మరి వీళ్ళకి కింది కులాలకు రావాలన్నా వద్దా? కింది కులాలకు మహిళలు ఉన్నప్పుడు కింది కులాలు చెప్పిన కింది కులాలు ఎంబీసీ కులాలు కింది సంచార జాతులు బీసీ కులాలు రావాలన్నా వద్దా? మరి వాళ్ళకి కూడా అట్లా అడగండి. మీరు అయ్యాడు అట్టంతే తురుకు పెడతారు. మహిళా రిజర్వేషన్లో ఎంబీసీ కులాలు సంచార జాతులు బీసీలో ఉన్న సంచార జాతులు అలా పెట్టడంతో మీరు అడగరు. తర్వాత ఈ ఈడబ్ల్యూసీ పెట్టినప్పుడు దాంట్లో న్యాయం జరుగుతుంది, అది కూడా అడగండి. తర్వాత ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ దీనిలో పెట్టకని అడగండి. తర్వాత బీసీ వాళ్ళ రిజర్వేషన్ 40 ఎందుకు అడుగుతావు, 50 దాకా అడగండి. ఎందుకంటే అగ్రవాళ్ళకు 10% నువ్వు ఇచ్చిన అంటున్నావు కదా, 10%. దీనిలో కూడా బీసీలో వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేయండి. మరి మీ బాసే అంటండి కదా, ఈ 60 ఏళ్ళ యువకుడు అంటాడు కదా, 60 ఏళ్ళ యువకుడు ఎవరు వాట ఎంతో అంటాడు కదా ఆయనకు. ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ముఖం లెక్క ఉంటారు వాళ్ళు, వీళ్ళు ఎట్లా పూజిస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అని చెప్పింది కదా, ఎవరు వాటా అంతా ఏదో అన్నాడు కదా, నినాదం ఎవరిది వాళ్ళకా, ఎవరిది వాటా ఏదో అన్నాడు. మరి వాళ్ళకి అదే చెప్పండి. మరి మేమెంతో మాకంత అదే అడుగుతాను కదా. ఇప్పుడు బీసీ వాళ్ళంతా మేమెంతో మాకంతాను, కనీసం మేమెంతో మాకంతా బీసీ వాళ్ళు మీద అట్టుండ్రు, ఎస్సీ వస్తు మీద అట్టుండ్రు. మరి ముఖ్యమంత్రి వాళ్ళని చెప్పండి, మీరు చేయమండి. బీఆర్ఎస్ చేస్తుందా, అటు చంద్రబాబు చేస్తాడు, అటు జగన్ చేస్తారు, ఎవరు చేస్తారమ్మా? ఎవరు చేస్తారు ఇవన్నీ? వీళ్ళకు రాజకీయంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటి గురించి మాట్లాడే హక్కు ఈ పార్టీలకు లేదు. కుటుంబ పార్టీలు కుల పార్టీలు లేనలేదు. వీళ్ళంతా వాళ్ళు కుల పార్టీల ప్రతినిధులమ్మా. కుల పార్టీ అంటే దోపిడి దొంగలు. ఒక్కొక్క కుల పార్టీ నాయకుడు ఎవరంటున్నావా,
ఒక కులపాటి ఉంటే ఎన్ని కులపాటి చెప్పినా కదా, అఖిలేష్ యాదవ్ కంచె ఎన్ని కులపాటి చెప్పినావు కదా, రాజు దోసుకుందానికి వస్తారు, జలగలై పీడిస్తారు, మందు ఇస్తారు, తర్వాత రకరకాలుగా విద్య వ్యాపారం వీళ్ళు దూరం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా, 1000 కోట్లు సంపాదించాలి కదా. ఎవరమ్మా ఏ కుటుంబ పార్టీ లక్షల కోట్లు లేకుంటుంది చెప్పండి ఒకసారి. లక్షల కోట్లు ఎవరే కదా, ప్రజల ఎంగిల్ నాకనే కావాలి. ఇంత బుద్ధి ఉండాలి. ఈ కులాలు బీజేపీని విమర్శించుకుంటా మాట్లాడడం అనేది ఈ కుల పార్టీలు బీజేపీని, ఈ కుల పార్టీలు ఈ కుటుంబ పార్టీలు బీజేపీని విమర్శించడం అనేది ఒక దయాలు వేదాలు ఉల్లించినట్టుండమ్మా. అది క్లియర్. బీజేపీతో పెట్టుకోవద్దు. దేంట్లోనే మీరు రారాయ, మీరు దేని మీద ఏ రాజ్యాంగం గురించి మాట్లాడమన్నా, ఒక దేశం గురించి మాట్లాడినా, ఒక ఇంటిగ్రిటీ మాట్లాడినా, ఒక సమాజం గురించి దేనికి మీరు రాలేరు. మీరు మరి రాలేరు, మాతో పోటీ లేరు మీరు. ఓకే, ఇది అంటున్నారు కదా. మరి సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె ఫైట్ చేస్తుంది కదా, బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, 42%ని తీసుకొని వెళ్ళాలి, ఆమోదించాలి అనే విషయం మీద ఆమె ప్రెషర్ పెట్టడానికి ఆమె నిరాహార దీక్ష కూడా చేశారు కదా. 3 రోజులు అన్నారు, కానీ ఒక 7 to 9 hours అయితే చేశారు కదా. మరి దీన్ని ఏమనాలి? మొన్న ఆల్రెడీ పాడినా, మళ్ళీ చీనా ఎదురు మాయాలేడి కవిత అని పాడినా నేను. ఇవన్నీ కొంగజెప్ప, అది కొంగజెప్ప ఆల్రెడీ కదా. వాళ్ళు అయ్యా అడగవచ్చు కదా, బుద్ధి ఉంటుంది. ఈటల రాజేంద్ర ప్రోద్భవం వల్ల కొట్టడం వల్ల ఈ బీసీ వాళ్ళకు హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, బీసీ కుల సంఘాలకు ఇండ్లు కానీ, భూములు కానీ, కుల సంఘాలకు భూములు కానీ, ఆత్మగౌరవ భవనాలు కట్టుకున్నాను ఇలా గుర్తుని వచ్చిండు. అదేవిధంగా ఎంపీసీ కార్పొరేషన్ సిస్టమ్ ఫెడరేషన్స్ వచ్చినాయి. ఫెడరేషన్ నాయబ్రాహ్మణ ఫెడరేషన్, రజకా ఫెడరేషన్, వడ్డర ఫెడరేషన్ ఉన్నాయట. గవర్నమెంట్ కేటాయించాలి, డబ్బులు కేటాయించాలి. తర్వాత ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించారు. అంటే నేను కేటాయించలే, పట్టించుకోలే, నువ్వు ఈ కులాలకు అభివృద్ధి చెందలే. ఆ వడ్డర కుమ్మంటికే అయితే రిజర్వేషన్లు లేకుండా చేసి వాళ్ళని కుల వృత్తులు మొత్తం కూలగొట్టి వాళ్ళు రిజర్వేషన్లు లేకుండా చేసి కాంట్రాక్ట్ పనులు లేకుండా ఇస్తే వాళ్ళకు ఏ ఫెడరేషన్ ఎన్ని డబ్బులు ఇచ్చినావు? 0 ఇచ్చినావు. వాళ్ళకి ఏమి 2 కోట్లు 3 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలే. 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాలు ప్రకటించేది నువ్వు. అదే కేంద్ర ప్రభుత్వం చూడమ్మా. అంటే బీఆర్ఎస్ని నమ్మొద్దాయిగా, మారిండ్రేమో, మార్పు రావాలి కదా ఏదో ఒక టైం. కుటుంబ పార్టీలు అమ్మా, కుటుంబ పార్టీలు ఎప్పుడో దోపుడు దొంగలు. ఇక నమ్ముడు ఎక్కడిది? నమ్మొద్దు బాబోయ్. మీ పాటలు పాడితే మస్తు పాడితే వీళ్ళ ముందు నీకు రాలే, ఇంకా నీ లైన్లోకి రాలే, ఇంకా నేను పార్టీలు ఇంకా అట్లా. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇప్పుడు ఆల్రెడీ చెప్తుంది కదా, కుటుంబ పార్టీలు వీళ్ళు బీఆర్ వేస్తుంది, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అవుతుందమ్మా, ఏ పార్టీ అవుతుంది? నీ పార్టీ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది, నువ్వు పెట్టినావు కదా. అయ్యో, కాంగ్రెస్ కూడా అంటున్నారు మేము బీసీని ఒకళ్ళని మంత్రులను చేసుకున్నాము, బీసీనేమో మేము టీపీసీసీ చీఫ్ సెక్రటరీ చేసుకున్నాం అని చెప్పి అని అంటున్నారు. ముఖ్యమంత్రి బీసీ రేషియోలో ఎంతమంది ఇచ్చారు మరి? బీసీ నల్గొండ జిల్లాలో ఉందమ్మా. నల్గొండ జిల్లా ఎంతమందికి ఇప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా 3-4 కుటుంబాలే కదా, 3-4 కుటుంబాలే కదా. అంతే అక్కడ బీసీలు లేరా? ఎక్కడ ఏ రేషియో పాటిస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు? అందుకనే వాళ్ళ యొక్క కపట నీతి ప్రజలకు మొత్తం, కాంగ్రెస్ వాళ్ళ యొక్క కపట నీతి ప్రజలకు మొత్తం తెలుస్తుంది. ప్రజలకు మొత్తం తెలిసి కాబోతుందంటే మా భారతీయ జనతా పార్టీ ఇంకా మేము పనిచేయాలి, మేము కష్టపడాలి, మేము ప్రజలకు పోవాలి. అంటే బీసీకి మీరేమి ఇస్తున్నారు ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీరు గతంలో బీసీనే మీరు రాష్ట్ర అధ్యక్షుని చేస్తాం అని చెప్పి కూడా అది చెయ్యలేకపోయారు అని అంటున్నారు. ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు కదా. సరే, ఇదే విషయానికి వస్తే మీరు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని చేయలేనప్పుడు రేపటి రోజున మీరు బీసీని ఒక ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు అని చెప్పి కూడా బీసీలో ఉన్న కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే బీసీ మేము భారతీయ జనతా పార్టీని డెవలప్ చేస్తుంది. అన్ని కులాలు, జాతీయవాదులు, అన్ని ఈవెన్ మతాల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు భారతీయ జనతా పార్టీని. మరి చేసినప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎన్ని రాష్ట్రాలు చేయాలి? ఇంకోటి బీసీ నినాదమేమో తెలంగాణ ఫస్ట్ ఇచ్చింది మనమే కదా, బీజేపీగా ఇచ్చింది, చేస్తాం కదా, ఖచ్చితంగా ఇస్తాం. ఏ హామీ చేయలేదమ్మా బీజేపీ? 370 ఆర్టికల్ చేయలేదా? చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా చెప్పలేదా? తర్వాత రామజనం లేదా? ఒక బోర్డుని సవరణ చేస్తాం చేయలేదా? ఏం చేస్తలేదు బీజేపీ, ఏ నినాదం చేయలేదు, ఏ నినాదం చేయలేదు. వీళ్ళు ఇచ్చారు, ఏ నినాదానికి ఇచ్చిన దానికే పూర్తి వ్యతిరేకం. డబుల్ బెడ్రూము, దళితుల ముఖ్యమంత్రి, ఎన్ని చెప్పారమ్మా? 100 చెప్పారు, చెప్పలేరా? మరి అవన్నీ రివర్స్ చేస్తారు. మేము అనుకునే చేసినాం. మేము భారతీయ జనతా పార్టీని మీరు ఏం చేయలేదు అనడానికి అర్హత ఎవరికి లేదు, అది అర్హత లేదు. ఎందుకంటే చూడండి, భారతీయ జనతా పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని చేసింది. బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని చేసింది. కాంగ్రెస్ పూర్వం ఇప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది. శిక్షించరు మీరు, నిలబడరు. అదే అంటారు మీరు ప్రజలు, అదే మీ తరఫున ప్రజలకు కూడా చెప్తున్నాం మేము అది. సో ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలన్నా లేదు అని అంటే అది ముందుకు వెళ్ళాలన్నా ఇప్పుడు తెలంగాణ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ 50% రిజర్వేషన్ పెంచాలి. అది 50%? బీసీలు 50% ఉన్నారా లేరా?
52% ఉంది కదా, 42 కదా, 52 అంటాను. 52 చేసేది ఒకటి. అసలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే 52% అయినా 50% అయినా మీరు ఎలా చెప్తున్నారు ఇప్పుడు? ఆల్రెడీ వచ్చింది కదా సెన్సస్ సెక్షన్, ఇంతకుముందు సెన్సస్ చెప్తున్నాయి. సెన్సెస్ చేసి కూడా 11 సంవత్సరాలు దాటిపోయింది కదా. దాటిపోయింది కదా, మనకు అంతటి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ జనాభా 50% రిజర్వేషన్ ఉందా లేదా? 15% ఉంది రిజర్వేషన్. కాకపోతే 1 or 2% పెరిగింది. ఇప్పుడు 17 దాకా పెరిగినారు. ఎస్టీ ఉంది 7% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు 10% దాకా 9% అయినరు. రఫ్గా మనం చెప్పగలుగుతాం కదా. రఫ్గా బీసీ జనాభా దేశంగా ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో కానీ 50% తక్కువ ఉండదు. 50% ఏవో ఉంటుంది అది ఏ రాష్ట్రంలో అయినా. అది జనరల్ ఫిగర్, అది జనరల్ కాన్ఫిగరేషన్. అది దాన్ని మనం తక్కువ అని చెప్పలేము. ప్రూఫ్లు చేయమంటారు కదా, జనగాళ్ళు తెలిసిపోతాయి కదా. మళ్ళీ దేంట్లో అయినా తెలిసిపోతుంది. నువ్వు ఏ ఇష్యూలో అయినా తెలిసిపోతుంది. నువ్వు ఆధార్ కార్డులో కానీ, ఓటర్లో కానీ, ఓటర్స్లో చూడు, దేంట్లో తెలిసిపోతుంది. బీసీలో 50% చేయమంటున్నాను. అందుకనే 52% చేయాలి. ఆ బీసీలో రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు, స్థానిక ప్రభుత్వాలు ఇస్తున్నప్పుడు కింది ప్రజలకు కూడా, కింది బీసీ కులాలకు కూడా, ఏది పిచ్చగుంటలు, దొమ్మరళ్ళు, తర్వాత వడ్డెర, పూసలి, బోయ, ఇటువంటి కమ్యూనిటీస్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. తర్వాత ముఖ్యంగా ఎంబీసీ కులాలకు వృత్తులు పోయిపోయి నిర్వీర్యం అయిపోయిన కులాలు వాళ్ళు, నాగరికతను ప్రబోధించిన కులాలు వాళ్ళు, ఏది పద్మశాలి అవుతుంది, కుమ్మరి, కమ్మరి, మంగలి, సాకలి అవుతుంది, వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్లో భాగస్వామ్యం కల్పించాలి. తర్వాత మహిళా రిజర్వేషన్లో ఈ కులాన్ని విస్తృతి చేయాలి. అట్లా ప్రపోజ్ చేయండి, అది మంచిగా ఉంటుంది. అది అట్లా ప్రపోజ్ చేయాలి. వీళ్ళందరూ పట్టించుకోకుండా 10% ముస్లిమ్స్ పెడితే కూడా బీజేపీ ఒకటుందా? అంత పిచ్చోళ్ళు అంటే మీరు పిచ్చోళ్ళు. మీరు అంటారు, ఎగిరిస్తూ ఉంటారు కుటుంబ పార్టీలు. డబ్బు నోడు ఎవరు ఎడితే అటు కేసీఆర్ ఎగురుతా అంటే ఎగిరిస్తూ ఉంటారు. ఆ డబ్బు ఎక్కడంటే ఆడుకో. ఇప్పుడు ఒక కుల సంఘం ఉండి కొన్ని కుల సంఘాలు పాపం వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాయి. మళ్ళీ ఆ కుటుంబ పార్టీలకు ఆ నాయకులకు అనుకూలంగా పనిచేస్తాయి. కానీ బీజేపీ అట్లా స్వీకరించదు, అట్లా సహకరించదు. వాళ్ళకు చెప్పినట్టు అట్లా ఎగరదు, చెప్పినట్టు బీజేపీ అనుకరించదు. రైట్. సో ఇందాక మీరు చేనేత అన్నారు కదా, చేనేత దినోత్సవం కూడా ఒకటైతే జరుగుతుంది. మరి ఈ చేనేత వాళ్ళకి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఏమైనా చేసుకొస్తుందా? చూడమ్మా, స్వాతంత్రం రాకముందు అమెరికా డాలరు, భారతదేశం రూపాయ సమానంగా ఉండే, ఈక్వల్ ఉండే. ఇప్పుడు మనది 82 రూపీస్, $1 ఈక్వల్ అట్లా అయిపోయింది. అది ముఖ్యంగా దాని కారణం ఏంటంటే ముందు కుల వృత్తుల్లో ఫస్ట్ కూలిపోయింది అంటే చేనేత. అప్పుడు చేనేత ఎగుమతులు 20% చిల్లర ఉండే, 20-20% ఉండే. ఇప్పుడు భారతదేశంలో చేనేత ఎగుమతి 2-2.5% ఉంది. ఇప్పుడు తగ్గింది. బీజేపీ వచ్చినాక కొంచెం ఒక 1% పెరిగింది, 1% పెరిగింది. కాంగ్రెస్లో 1.5 ఉండే, 1.5-2 ఉండే. బీజేపీ 1% పెరిగింది. 3 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది చేనేత ఎగుమతి వల్ల. ఇదే కుల వృత్తులు కూలిపోయింది. అవుతుందంటే నేను ఒక కార్యకర్తగా, ఒక జాతీయవాదిగా, బీసీ కులాలను చూసిన ఒక నాయకునిగా అంటాను నేను, ఈ నాయకులు మీకు దమ్ముంటే ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ కుల వృత్తులను ఆదరించాలంటే 100 సంవత్సరాలు ఈ కుల వృత్తి వ్యాపారమేం కాకుండా వీళ్ళ బతుకులు బాగుంటే వీళ్ళకి ఆధునిక పరిజ్ఞానం వేయండి, టెక్నాలజీ చేయండి, ఆధునిక మిషన్స్ చేయండి. వీళ్ళ స్కిల్డ్ వర్కర్స్ ఉండరు వీళ్ళంతా. ఆ రోజులలో కూడా అగ్గిపెట్టెలో చీరలు నేసిన రాజులకు చీరలు నేసి రకరకాలుగా బట్టలు ఇచ్చేసి నాగరికతకు నవనాగరికత నేర్పిన ఈ కులం ఏంటంటే పద్మశాలి కులం. మరి వాళ్ళ వృత్తులకు నీకు ఆదరణ చేయాలి కదా, వాళ్ళ ఉత్పత్తులకు నువ్వు ఆదరణ చేయాలి కదా, మార్కెట్ చేయాలి కదా. మీకు దమ్ముంటే బతుకమ్మలు ఆడుతుంది కదా. ఈ అవలగాడు బతుకమ్మలకు ఇచ్చిరమ్మా ఒక 2,000 కోట్లు, 5,000 కోట్లు కట్టచ్చు. 5,000 కోట్లు పద్మశాలకు ఆర్డర్ ఇచ్చేసేవి. 5,000 కోట్లు వీళ్ళు నేసిన బట్టలనే వాళ్ళు బతుకమ్మలు మంచి కట్టుకుంటారేమో. నువ్వు నేసిన బట్టలు మంచి కట్టుకుంటావా? కట్టుకుంటా మంచి సంతోషంగా కట్టుకుంటా. మా పద్మశాలి సోదరులు నేసారు ఆ నేసిన బట్టలు, నేత బట్టలు. తర్వాత రాజకీయ నాయకులు కూడా అదే నేర్చుకుంటారు కదా, పొందూరి, కాటన్, సంథింగ్ ఏదో చేస్తారు కదా. అట్లా పెట్టండి. స్కూల్ డ్రెస్లకు ఇచ్చేయండి. లేదా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీ సెక్యూరిటీస్కి ఇది వాడాలని పెట్టండి. అది రైల్వేలో చెప్పండి, డిమాండ్ చేయండి ఒకటి. కేంద్ర ప్రభుత్వం రైల్వేల కార్మికులకు కూడా, లేదా అసంఘటిత కార్మికులకు కూడా ఏదో డ్రెస్ కోడ్ ఉన్న ఎంప్లాయీస్కు ఖచ్చితంగా ఈ పద్మశాలి లేచింది పట్టండి. ಅವರು వృత్తులు అభివృద్ధి చెందుతాయి కదా, వాళ్ళు స్వయంగా బతారు కదా. ఆనాడు రామారావు పెట్టలేదా, ముత్తుక సీరియల్ పెట్టి రామారావు పెట్టలే. ఎంత ఐడియా ఉంది రామారావుకు? ఎన్టీ రామారావు అండి అప్పుడు దోతులు వేయలేదమ్మా, దోతులు ఇచ్చిండా వేయలేదా? మరి మన వాళ్ళే కదా. ఎన్టీ రామారావుకి ఆ విజన్ ఉంటుంది, మీకెందుకు లేదు? పాపం ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం దమ్ముంటే వాళ్ళు చేస్తాడా? ఇవాళ ఎంత అమ్మా మద్యపానము? 35,000 కోట్ల 40%, 35-40% బడ్జెట్లో మంది కొంపలాడితే, ఆడోళ్ళ పుస్తులు తిరిగితే, మీలాంటి వాళ్ళు రోడ్డు మీద పెడితే, అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాక, చదువులేక, ఆ డబ్బు ఎంత వస్తుంది చెప్పమ్మా? 40%. సిగ్గుండాలా ప్రభుత్వాలకు ఏమన్నా? అంటే ఎన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న పరిపాలిస్తున్నావు? అవులే, నువ్వు ప్రజల్ని నాశనం చేయకుండా, కుటుంబాలను నాశనం చేయకుండా పరిపాలించలేవా? అది ఇంటింటి తీసుకుపోయినరా మధ్య. మళ్ళీ ఇంటింటికి ఒక ఊర్లో 10 బెల్ట్ షాపులా? అప్పుడు కావాలంటే ఒక మందానికి ఒకటి ఉంటే 2 ఉంటే ఊరు నుంచి పోయి తెచ్చుకుంటే అది వేరు ఉంటుంది. అది
మండలానికి ఒకటో లేదా దూరంగా ఉండో లేకపోతే ఎక్కడ ఉంటే తెచ్చుకుంటుంది అది. అదో అవసరం ఉన్నోడు చుట్టం ఉన్నోడు పట్టణం చోటు తెచ్చుకుంటారు, అది వేరే. అసలు బంద్ చేసేరి అవసరం ఏం చెప్పు. మందులు ఎక్కడ ఇది బంద్ చేయరు, ఎక్కడ హైదరాబాద్లో పెట్టండి. హైదరాబాద్లో ఎగిరిస్తున్నా కానీ ఆల్రెడీ పర్మిషన్గా పబ్బులకు తర్వాత వాటి రిసార్ట్లు పర్మిషన్ అక్కడ పెట్టండి. వాళ్ళు తింటారు తాగుతారు ఎవరుతారు మరి, వాళ్ళకి ఇచ్చే అక్కడ పెట్టండి. మరి ఊళ్ళో కష్టం చేసి పనికొస్తోళ్ళకు వాళ్ళ నుంచి ఎందుకు కూస్తారా నాయన మీరు? ఓకే నువ్వు గుంజను కనీసం అవలాగాలు ఆ డబ్బు కూడా విద్యకు పెట్టరామా నువ్వు. ఇప్పుడు మా పేదోళ్ళది ప్రజలది ట్యాక్స్ కడతారు, ఒక్కొక్క బాటిల్కు 2000 1000 10,000 కడతారమ్మా. తయారైతే 200 కూడా కాదు. నువ్వు ఒక్కొక్క బాటిల్ దాదాపు 1000 రూపాయలు ఇస్తాను. అంత తీసుకొని 30,000 కోట్లు కట్టేస్తాను. కనీసం 20 కోట్లు చదువు పెట్టు, మా పిల్లల్ని పెట్టు. సరే మేము అయితే సరిపోయాను, మమ్మల్ని చంపుతాను, మేము కష్టపడి కమ్మరి చేతులు కాళ్ళు మొత్తం మా రక్తాన్ని చెమటగా మార్చి మేము ఉత్పత్తి చేసిన సేవలు ఇస్తాను కదా, ఓనీగా మా బతుకు ఆగమైంది అనుకున్నాం. మా పిల్లలని చేయరా నాయన, మీ పిల్లలు ఎట్లా మా పిల్లల్ని చదివించారు మరి. ఇలా సమానత్వం ఎక్కడుందమ్మా? రాజ్యాంగంలో సమానత్వం ఉండాలి. కనీసం సమానత్వం దేని లేకుండా చదువుకునే పిల్లలకన్నా సమానత్వం ఉండాలి వద్దా? ఇలా ఎమ్మెల్యే కానీ ఐఏఎస్ కలెక్టర్ కానీ వాళ్ళ కొడుకులు ఆదివాసీ కొడుకులు దళితుల కొడుకులు ఒకటే స్కూల్ చదవాలమ్మా. వీళ్ళకు కూడా వీళ్ళ పిల్లలకు కూడా కింది పిల్లలకు కూడా వాళ్ళతో చదువు సౌభ్రాత్వం వస్తుంది. కింది మనిషి పిల్లలకి ఏంటంటే 6 years వరకు మైండ్ బాగా పెడుతుంది. అప్పుడు 6 వరకు మన పిల్లలకు లేదా వానికో ప్లే స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి, చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టైంలో వీళ్ళు అన్నీ ఇంజెక్ట్ చేస్తారు మైండ్లో. కాబట్టి వాడు అగ్రవర్ణాలు ముందుంటారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా జీవితాంతం వెనకబెట్టరు. వీళ్ళు కూడా అటువంటి ఎడ్యుకేషన్ కాదు, అటువంటి ప్లే స్కూల్స్ కావాలి కదా. ఊళ్ళలో ఉన్నదా? లేదు. గత 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటకు రాంటారు వాళ్ళు. అంటే 6 సంవత్సరాలు మైండ్ అంతా కొంచెం పోయినాక వీళ్ళు ముందుంటారు పిల్లలు. ఈ జీవితాంతం వాళ్ళ పిల్లలే. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళ కోసం వాళ్ళకి అనుగుణంగా విద్యను వ్యాపారం చేసి విద్యాలయాలు వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పిల్లలకు అనుగుణంగా వైద్యాన్ని వ్యాపారం చేసి హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి అనుగుణంగా చట్టాలు చేసి కంపెనీస్ వాళ్ళకే, మైన్స్ వాళ్ళకే, వైన్ షాప్ల వాళ్ళకే, సిమెంట్ కంపెనీల వాళ్ళకే, ఎక్స్పోర్టు ఇంపోర్టు ఏంద్రా నాయన అన్నీ మీ పిల్లలు తయారు మా పిల్లలు నీకు ఎందుకంటే చేస్తారా నాయన మీరు అంటే చెప్తాను నేను. ఒక బీసీ, ఒక దళిత, ఒక బహుజన వాళ్ళని చెప్తాను నేను. ఎందుకు ఇట్లా నిర్వహణ చేస్తారు మా పిల్లల్ని? మరి నువ్వు తెల్లోడు దోసుకుంటూ నల్లోడు వచ్చిండు కదా, నల్లోడు ఇట్లా చేసుకుంటాడు. తెల్లోడు కూడా విద్యార్థిని ఇట్లా మెకాల ఎడ్యుకేషన్ అమ్మా. మెకాల ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటిది? వాళ్ళు కింద మనం పనిచేయాలి, వాళ్ళ బంట్రోతులో పనిచేయాలి, వాళ్ళకు బానిసలుగా లేదా వాళ్ళ క్లర్క్లుగా మనం పనిచేయాలని నేర్పిండు. మాకు మెకాల ఎడ్యుకేషన్ మన ఇండస్ట్రీవేత్తలు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, పెద్ద గొప్ప నాయకులు కావాలని పెట్టాడు ఎడ్యుకేషన్. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇస్తారు. రైట్. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అటు నేషనల్లో వైడ్గా కూడా మొత్తం ఒకటే సిలబస్ కదా? లేదమ్మా, ఏ స్టేట్ కా స్టేట్. అదే ఏ స్టేట్ కా స్టేట్ ఉన్నాయి, కొన్ని ఏమో సిబిఎస్ఈ సిలబస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ అందరూ కామన్ ఉంది, కామన్ సిలబస్ అది. సిబిఎస్ దేశం మొత్తం అట్లా పెట్టండి అంటే నేను దేశం మొత్తం మీద సిబిఎస్ కానీ ఇది కానీ మొత్తం దేశం మొత్తం ఒకటే పెట్టండి. దానికి అడగండి. అది అమ్మ కామన్ ఎడ్యుకేషన్ పెడితే వీళ్ళకి ఏమో తెలుసా? కామన్ ఎడ్యుకేషన్ పెడితే మద్రాసాలు ఉంటాయి కదా, మద్రాసాలు తెలుసుగా నీకు. ఆ మద్రాసాలు ఏముంటాయి? ఈ ఎడ్యుకేషన్ ఉండదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు, దేశభక్తి ఉండదు, సుభాష్ చంద్రబోస్, రాణా ప్రతాప్ అది ఉండదు. తర్వాత మన వేదాల ఉపనిషత్తులు సారాంశం ఉండదు. అది ఏముంటుంది? ఒకటే ఉంటుంది, ఒకటే మతం, ఒకటే అది జియాదు. ఏంటి జియాదు? మొత్తం ఇస్లాం చేయాలి, దైవ మతం చేయాలి, అదే ఉంటుంది అంటే. దాంట్లో తీవ్రవాదులు మొత్తం చూడు. ఇలా ప్రపంచంలో 100 తీవ్రవాద సంస్థలు ఉంటాయి, మొత్తం దీని నుంచి వచ్చినాయి. మద్రాసులో కామన్ ఎడ్యుకేషన్ పోతే వాళ్ళకి పోతాయి కదా. వాళ్ళు కాంగ్రెస్ ఒప్పుకోరు కదా, కాంగ్రెస్ కామన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ సోదరులకు అన్యాయం జరుగుతుంది కదా. కాంగ్రెస్ సోదరులకు, కాంగ్రెస్ భారతీయులకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. భారతీయులు కదా, అదే కదా వాళ్ళకు. అందుకనే కదా, అందుకనే కామన్ ఎడ్యుకేషన్ అనేది బీజేపీ ఎజెండా. కామన్ సివిల్ కోడ్ అనేది బీజేపీ ఎజెండా అమ్మా. కామన్ సివిల్ కోడ్ పెట్టాలంటుంది నీకు నాకు. ఇప్పుడు అమెరికాలో కామన్ సివిల్ కోడ్, ఏ ప్రజాస్వామ్య దేశంలో కామన్ సివిల్ కోడ్ ఉంది. నువ్వు చైనాకు పో ఏదో ఉంది, అందరికి కామనే కదా. నువ్వు ఇక్కడ పెట్టి మా ముస్లిమ్స్కి ఇది కావాలి, అవును మీ ముస్లిమ్స్కి ఇది కావాలి, మీ పర్సనల్ లా ఉంది, మీ పర్సనల్ లా ఉన్నప్పుడు 4 పెళ్లి చేసుకోవచ్చు, 10 మందిని కలిసి ఓకే. మరి మీ పర్సనల్ అన్నప్పుడు మరి మీ పర్సనల్ లా ముస్లిం పర్సనల్ ఎక్కడ అమలు అవుతుంది? మరి సౌదీ అరేబియా అక్కడ అమలు అవుతుంది. అక్కడికి ఏముందమ్మా? కన్ను చేయకూడదు, కాలు కొడుతుంది. అది కూడా కోరుకోరు మీరు. అందుకే ముస్లిం పర్సనల్ అది కూడా ఉండాలి కదా. మరి మీరు అదొద్దు ఇంకోరు అదొద్దు కానీ ఇది కావాలి, ఇది దోసుకోవాలి. కరెంటు బిల్లు కట్టద్దు, వాటర్ బిల్లు కట్టుకోవద్దు. ఈ కరెంటు బిల్లు మీరు వాడుకున్న కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత మీరు తీసుకున్న ప్రజా అవసరాలు మొత్తం ఎవరు కట్టాలి? హిందువులు తీసుకట్టాలి. ఇది అన్యాయంగా తప్పు కదా. అది ఇంకెన్ని రోజులు చేస్తే కాంగ్రెస్ ఎట్లా మోసాలి? ఇంకా కాంగ్రెస్ అంటేనే ఈ భారతదేశాన్ని ఇస్లాం అని చేయడం. నెహ్రూ ఫ్యామిలీ హిడెన్ ఎజెండా అది. ఇది ఇప్పుడు భారతదేశంలో పెద్దగా కాంగ్రెస్ ఉన్న స్టేట్స్ తగ్గిపోయినాయి కదా. మహా అంటే 3 స్టేట్లు ఉన్నట్టున్నాయి. ఉండే అంటే మిగతా స్టేట్ కూడా ఉంటుంది, అంత కాంగ్రెస్ వాదులు ఉంటారు కదా. ఎందుకుంటారు? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇలాంటి తీవ్రవాదులు ఉంటారు. తర్వాత ఈ రోహింగాలు ఉంటారు వాళ్ళకు. తర్వాత పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు కాంగ్రెస్కు అభిమానులు. తర్వాత ఇక్కడ దేశాన్ని కింది కులాలని దేశం దోసుకొని ఉంటారు వాళ్ళు. హిందువులు కొంతమంది ఉంటారు. ఇదే వాళ్ళదే రౌడీ రంగడు తుపాకి రావుడు ఇట్లా గల్ల రంగు ఎలా వేసుకొని రౌడీ రంగడు తుపాకి రావునే వాడు కాంగ్రెస్లో వెళ్తూ ఉంటారు.
ఓకే, నెక్స్ట్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన విషయం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్. దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఒక చదివారనమాట కొన్ని వర్డ్స్, కొన్ని పాయింట్స్ నివేదికలో. అందులో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కుంభకోణం జరిగింది అనే విషయాలలోనే కుంగిపోయింది కాబట్టి ఏదైతే సో బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా పీసీ గోస్ కమిషన్ని వాళ్ళు అక్కడ పెట్టి దాని గురించి విచారణ జరిపెట్టారు. దాదాపు 16 నెలల విచారణ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒక నివేదికని సబ్మిట్ చేస్తే ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇదంతా కూడా కేసీఆర్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా చేసిందే ఇదంతా కూడా, దానికి అంటే తందానా అన్నట్టు హరీష్ రావు వ్యవహరించారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనము ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రాజెక్ట్ని? కేసీఆర్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ రాజు, కేసీఆర్ జోకర్. ఆయనే క్వాలిటీ ఇంజనీరు, ఆయనే డిజైన్ ఇంజనీరు, ఆయనే అన్నీ ఆయన కదా మనకి. ఇప్పుడు ఆయననే అన్నారు కర్మ కర్త క్రియ అన్ని నేనే అని. ఇప్పుడు ఆడనుడు చాలా మంది ఇరిగేషన్ ఇంజనీర్స్ తోటి నేను చాలా ఇంటరాక్ట్ అయిపోయాను నేను. అక్కడ కట్టడం తప్పని చెప్పారు. ఆ కాళేశ్వరం కూలేశ్వరమయ్య ప్రజల బతుకులు కూలి చేస్తుంది, ఆ కాళేశ్వరం కూడా క్వాలిటీ ఉండదు అని చెప్పారు వాళ్ళు. ఇంజనీర్ చాలా మంది చెప్పారు. అది ఆయన ఇంజనీర్ సలహా తీసుకోడు. ఏమో ఇంజనీర్ సాబ్ ఈ సాబ్ గిట్ట కడదా అనుకుంటా, కట్టరా సార్ అంటాడు. అమ్మో సార్కు దొరకు రాజుకు వ్యతిరేకంగా నియంత్రకు వ్యతిరేకంగా అంటే ఏముంటుందని చెప్పేసి అటువంటి క్వాలిటీ ఇంజనీర్స్ కూడా ఈలు సిఈలు ఈఎన్సీలు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. సాటుగా అనుకోరు. అది బాగా జరిగింది. అది ఇంకోటి చూడమ్మా, 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఈవెన్ బ్రిటిష్ వాడితో దోసుకుంటూ వాడు కట్టిన ప్రాజెక్టులు కూడా 100 సంవత్సరాలు ఉన్నాయి కదా. మనం కృష్ణా బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్నాయా లేవా? ఏమైనా కానీ 10 ఏళ్ళకి కూలిపోతాయా, 10 ఏళ్ళకి పర్రెలు వస్తాయా చెప్పండి. అది ఇంకోటి, అది క్వాలిటీ పనికి రాదు. 140 కోట్లు బూడిద పన్నీరే కదా. ఎందుకంటే దానికి ఎప్పుడు రిపేర్ చేస్తుండాలి ఒకటి. దానికి పెట్టిన పెట్టుబడి ఎవ్రీ ఇయర్ 20 నుంచి 25 వేల కోట్లు పెట్టాలి. ఆ 25,000 కోట్లతో నువ్వు డ్రిఫ్ట్ ఇరిగేషన్, స్ప్రింక్ ఇరిగేషన్ అంతా వచ్చు కదా ఒకటి. అంతే, దాని పైన కడితే ఇంకా మంచిగుండు. దాని కిందికి పోయి మళ్ళీ 1000 మీటర్లు తీసుకుని ఎత్తేసి మళ్ళీ తీసుకుపోతే పైన కట్టే అవకాశం కూడా ఉన్నాయట. కొంచెం పైన కట్టే అవకాశం ఉండే 50 కిలోమీటర్ దూరంలో. అప్పుడు మంచిగా ఉండదు. ఇప్పుడు చూడమ్మా, ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ రేపు మొన్న నాగార్జున సాగర్ కట్టారు, ధవళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు ఇంకోటి కడతారు ఇక్కడ ఆంధ్రాలో పెద్దది. మరి వీటన్నిటికి ఇంత అవసరం ఉండే కదా. నువ్వు 20,000 కోట్లు తీసుకొచ్చి ఆ 20 కోట్లు నడుపుదానికి ప్రజల్ని మరి 40,000 కోట్లు ప్రజలను తాపించి గుంజడానికి ఏముంది? అది అక్కడ నీళ్ళు ఇస్తున్నావు, వాటికి మందు ఇస్తాను, వాళ్ళకు మందు డబ్బులు గుంజుతావు. ఆ నీళ్ళతోటి మందు కూడా ఇచ్చినావు నువ్వు, నీళ్ళు మందు ఇచ్చినావు, డబ్బులు గుంజుతావు. దానికి ఇచ్చిన 40,000 కోట్లు మళ్ళీ దానికే పెడతావు. నువ్వు ఏం చేసినట్టు డెవలప్మెంట్? ఇంకోటి కూలిపోతాయా? ఎంత అవినీతి జరిగినట్టు ఈఎన్సీ గాడు అంతా రావులే కదా. ఈఎన్సీ వాడు ఒక రావు, వీడొక రావు, దాంట్లో ఉన్నదో అంత రావులు. ఆ రావులకు లీడర్ అంటే పెద్ద రావు ఎవడు? కేసీఆర్. అరే ఇంకా దొంగలు. మరి దానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసుకొని భార్యాభర్తలు మాట్లాడుకొని తర్వాత సినిమా హీరోలు ఫ్యామిలీని ఖరాబ్ చేసి ఎంతోమంది కలిసిన దుర్మార్గులు వీళ్ళ గురించి ఒక అవినీతి కాదు, అశ్లీలత కాదు, ఒక్కటి కాదు వీళ్ళ గురించి చెప్పాలంటే దొంగ ఫ్యామిలీ గురించి చెప్పమ్మా. ఈ కాలేజ్ కూడా అట్లా చేశారు, మరి అవినీతి చేశారు, మరి అవినీతి జరిగింది ఒక్కడు కాంట్రాక్టర్లు బాధ్యతలు ఉంటారు. ఇంజనీర్స్ ఈఎన్సీ వాడే కదా. తర్వాత ఈ డిజైనర్ ఉండగా పెద్ద ఇంజనీర్ కేసీఆర్ ఆయన బాధ్యత ఉంటాడు, వాళ్ళ కుటుంబ బాధ్యత ఉంటుంది. హరీష్ రావు ఇక ఏమంటారని కొత్త బిచ్చగాడు పెరుగుతున్నాడు. ఆయన కొత్తగా ఇచ్చిన మినిస్టర్. ఇక ఒకటే ఉరుకుడు. ఇక సుందిల్ల ప్రాజెక్ట్ అని, అన్నారం ప్రాజెక్ట్ అని, మేడిగడ్డ ప్రాజెక్ట్ అని, అటు ఇటురికి ఏది వెళ్తుంది? ప్రతి ఇంజనీర్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, తర్వాత వాళ్ళకి బాధ్యత చేసిన వాళ్ళు కానీ, ఆ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఇంత బాధ్యత చేయాలి. ఏమని చేశారు? ఏం బాధ్యత చేయాలి? అంతా వాళ్ళు గూడుపుటాన్ని అయిపోయి అంతా వాళ్ళే కదా. అంతా తాను కుటుంబమే, తాను కులమే కదా వాళ్ళు చేసిందంతా. ప్రజలది మొత్తం నోట్ల మన్ను పడ్డది. కాళేశ్వరం ఎప్పుడైనా నోట్ల గుదిబండి తెలంగాణ ప్రజలకు. వాడు కట్టిన వాళ్ళ కుటుంబం చేసిన పనికి ఇది ఏం లేదు. అన్ని నాశనం చేయట, ప్రజల బతుకులు మొత్తం సర్వనాశనం చేసినట్టున్నాయి. అయితే పీసీ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికని అందరూ కూడా ఏమంటున్నారంటే కాంగ్రెస్ అది పీసీ కమిషన్ గోస్ ఇచ్చిన నివేదిక కాదు, అది కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు ఏదైతే రాయాలనుకున్నారో, ఏదైతే చెప్పాలనుకున్నారో అదే పీసీ గోస్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు నివేదిక అని అంటున్నారు. నివేదికలో ఉంటుంది, నివేదికలో 80% కరెక్టే ఉంటుంది. వీళ్ళు చేసిన దొంగతనాలు అవినీతి కరెక్టే ఉంటుంది. వాడింటో దొరికినాయి కదా, వాడు రావేవాడు ఉండు. వాడు ఈఎన్సీనా? ఈఎన్సీ కోట్లు దొరకలేదమ్మా. 2,000 కోట్లు ఉన్నాయట వానికి. శ్రీధర్ రావు యుగంధరరావు బిగంధరరావు వాడికి కోట్లు దొరకలేదు. 2,000 కోట్లు దొరికినాయి వానికి.
వాడు కేసీఆర్ బంధువు కదా వాడు అవినీతి చేసిన చేయలేదా ఓ ఏన్స్ అంత చేసింది 2,000 కోట్లు అంటే మరి ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఎంత సంపాదించాలి దాంట్లో ఉన్న ఈ కాంట్రాక్ట్ ఎంత సంపాదించాలి కానీ ఇది ఎక్కడ కూడా ఎంత సంపాదించారు ఏంటి అని చెప్పి ఎక్కడ కూడా బీసీ కమిషన్ ఘోష్ ఆ నివేదికలో సమర్పించారా లేదా అనే విషయం కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదు. సంపాదించింది ఎవరు తెలియదు, సంపాదించి మళ్ళీ దానికి వేరే సపరేట్ కమిషన్ వేయాలా, సపరేట్ ఎంక్వైరీ జరగాలి, సపరేట్ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే అది తెలిసిపోద్ది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ కమిషన్ ఏం చేయలేదు. ఓకే రైట్. మరి అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది, అంటే ఈటలని ఇన్వాల్వ్ చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈటల రాజన్న క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరా, ఈటల రాజన్న ఇంజనీర్సా, లేకపోతే ఈఎన్సీనా? ఆర్థిక మంత్రి ఆయననే కాబట్టి సంతకాలు చేసి బడ్జెట్ అని అన్న టైప్ లో ఉంటుంది. నువ్వు ఎస్టిమేట్ చేసినావు, నువ్వు ఇంజనీరు ఎస్టిమేట్ చేసినావు, ఇంకో ఎగ్జిక్యూటివ్ చేసిన ఇంజనీర్ ఇంకో ఉంటాడు. దీని అంటే ఆమోదించింది మొత్తం కేంద్ర క్యాబినెట్ ఉంటుంది, ఆమోదించి క్యాబినెట్ ఉంటుంది. నువ్వు ఎంత ఎస్టిమేట్ చేయాలి, ఎన్ని వాటర్ అవుతాయి, ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత కడుతుంది ఎస్టిమేట్ ఉంటుంది. డిపిఆర్ చేస్తారు కదా, దాన్ని మొత్తం ఆమోదించారు కదా. దాన్ని ఎస్టిమేట్ పెంచడం కూడా ఎవరు పెంచుతారు? క్యాబినెట్ పెంచుతుంది. మీరు పేరు క్యాబినెటే, పెంచేది కేసీఆరే. పెట్టినప్పుడు ఎవరైనా కానీ సైన్ పెట్టాలి ఖచ్చితంగా. సైన్ ఈయన పోయి చూడలేదు, ఇది ఇంత క్వాలిటీ ఉంది అంత క్వాలిటీ ఉంది చూడలేదు కదా, ఫైనాన్స్ మినిస్టర్ చూడలేదు కదా. ఇంత అయిందంటే అంత అప్రూవల్ ఇస్తారు ఎవరికైనా, అది అంతవరకు ఆయన బాధ్యత. ఆయన ఎట్లా బాధ్యత, ఇట్లా సార్ ఎట్లా బాధ్యత చేస్తారు చెప్పండి మీరు? ఏ విధంగా బాధ్యత చేస్తారు? బాధ్యత చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ చేయాలమ్మా, నువ్వు చేయలే. ఇంతకుముందు ఆమె ఉన్నది కదా, ఇది సబితా ఇంద్రారెడ్డి మైన్స్ మంత్రి ఉన్నప్పుడు ఆమె జైల్లో పడ్డ చూసినావా? ఎవరు ఆమె పేరు? శ్రీలక్ష్మి ఉండే. ఆమె జైల్లో పడ్డదా పర్లేదా? మరి అందుకో మరి ఆమెను ఎందుకో బాధ్యత చేయలేదు, ఆమెను ఎందుకో జైలు లేదు. మరి వీళ్ళు టెక్నికల్ ఐఏఎస్ వీళ్ళంతా చూసుకోవాలి, చూసుకోకుండా వీళ్ళు మిస్గైడ్ చేసిన ఆమెను జైలు వేసారు. అది మరి ఇక్కడ కూడా ఈయన చూసుకోవాలి కదా. అక్కడ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరుండే, ఇప్పుడు చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు ఈయన ఇప్పుడు కూడా ఆయన పెట్టలే. ఆ ఫైనాన్స్ సెక్రటరీ పెట్టాలి, స్మితా సబర్ మీద పెట్టాలి, అందరి మీద పెట్టాలి. కానీ ఆ నివేదికలో ఎక్కడ కూడా వీళ్ళ పేరేం చెప్పలేదే, చెప్పరు కదా. వాళ్ళ మనిషి అయిపోయారు కదా. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఈయన మనిషి, ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అయిపోయింది కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి అనలేరు కదా. మళ్ళీ అని ఎట్లా పెట్టుకున్నారు? టూ అని ఉత్తరు అంతే కదా. అని పెడితే ఎట్లా పెట్టుకునే దొంగ, నువ్వు ఎట్లా పెట్టు, నువ్వు కూడా దొంగ కాబట్టి. కానీ నిజంగా కూడా అంతే. మరి ఆ దొంగను పెట్టుకున్నట్టు ఆటోమేటిక్గా ఈయన అంతే. అప్పుడు నువ్వు చెప్పినా చెప్పకున్నా, ఫైనాన్స్ సెక్రటరీ మీద అనకున్నా, నువ్వు ఫైనాన్స్ సెక్రటరీ పెట్టావంటే అన్నట్టే లెక్క. నువ్వు కూడా అటు దొంగ అన్నట్టే ఫైనాన్స్ సెక్రటరీ, నువ్వు ఆ దొంగని పక్కకు పెట్టుకున్నట్టే, దానికోసం పెట్టుకున్నట్టే అర్థమవుతుంది ప్రజలకు క్లియర్గా. ఓకే, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీకి రండి చర్చిద్దామని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా అరెస్ట్ల గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కాలయాపన చేస్తున్నారు అనుకోవాలా? రేవంత్ రెడ్డి చేస్తున్న నివేదిక బట్టి సంస్థలు చేస్తాయి, కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు చేస్తాయి. కానీ దానికి ఆమోదించాలి, దాన్ని ఆ నివేదికని ఏదైనా ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మరి ఎందుకు ఉండదు? చేసింది కదా, కమిషన్ వేసింది, నివేదిక ముందుకు తీసుకపోతుంది కదా. అరెస్ట్ చేసే సంస్థలు ఉంటాయి, ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ఏజెన్సీలు ఉంటాయి, సిబిఐ ఉంటుంది, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్, రకరకాలు ఉంటాయి కదా. కానీ సిబిఐ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు కదా ఇప్పటిదాకా. ఇతరు చేస్తూ చూడాలి. అది వీళ్ళిద్దరు ఆడే డ్రామా ఇదంతా. అంటే డ్రామా అంటారా? డ్రామే కదా. ఎందుకు డ్రామా? వీళ్ళిద్దరు 16 నెలలు వీళ్ళు మొత్తము కాలయాపన చేశారంటారా? మరి ఎవరమ్మా? పీసీ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఇక కొలగొట్టరా? యూట్యూబ్ ఛానల్స్ కొలగొట్టినాయి, తర్వాత సోషల్ మీడియా కొలగొట్టినాయి, సామాజిక ఉద్యమాలు కొలగొట్టినాయి. కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్కి వచ్చి ఆయన ఒక గేమ్ ప్లే చేసి, రేవంత్ రెడ్డి గేమ్ ప్లే చేసి అధికారం చెల్లించుకున్నదే. కాంగ్రెస్ వాళ్ళ పోరాటం ఏం కాదు, కేసీఆర్ని కొలగొట్టడం. అమరవీరుల కుటుంబాలు అవుతుంది, తెలంగాణ ఉద్యమకారులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, సామాజిక అవుతుంది, మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేశారు. అట్లా మొదలైంది 1 year 2 years నుంచి కేసీఆర్ వీళ్ళ దొంగ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వాళ్ళు చేసినట్టు వాళ్ళు మార్చారు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఏం మార్చలే. అట్లా ఇవన్నీ ఉపయోగించుకున్నారు. లాస్ట్గా బీజేపీలో ఉన్న కొన్ని విధానాలు చేయకపోవడం వల్ల వాళ్ళు వచ్చారు. అలా అది క్లియర్ తెలుసు అందరికీ. ఓకే, అంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ ప్రకారము అటు కేసీఆర్ ఏమో వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని, అంటే వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకులను పిలిపించుకొని అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, మనము చట్టపరంగా ముందుకు వెళ్దాం అని కూడా ఒక పక్కన అంటున్నారు కదా. ఇప్పుడు తెగబడ్డానికి తెడ్డే లింగం, డబ్బులు సంపాదించుకోరు, ఎట్లా పోతుంది మాట 4 నెలల నుండి బయటకు వస్తాం. కేపుడు ఏం అనుకోలేదా? ఏం లేదు బిడ్డ, మంచిగా పోమా, మంచిగా సాగనింపుడు డేలోకి వెళ్ళయ్యా, ఏం 1000 లక్షల కోట్లు ఉన్నాయి, ఒక 6 నెలలు ఉండరు, అది ఏముంది? 6 నెలలు కష్టపడితే ఇన్ని కోట్లు రాకపోవు, మనకు 1000 కోట్లు 1,00,000 కోట్లు రాకపోదా? సంపాదించిన తర్వాత మనమే మంచిగా పో, 6 నెలల కోట్లు పంపుతాం, మళ్ళీ కూడా పంపుతారు, ఏముంటుంది అందరినీ? అదే దొంగ మూటాలండి, పోతారు, ఏముంది? పోతే సిగ్గు ఎందుకు ఉంటుంది, వాళ్ళ భయం ఎందుకు ఉంటుంది? కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి,
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వబోతుంది. వాళ్ళకంటే ముందు పోయి నేనే వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతా అని చెప్పి కూడా రీసెంట్గా ఒక ఎమ్మెల్యే అక్కడ బీఆర్ఎస్లో రాజీనామా చేసి అండ్ ఒక వాయిస్ కాల్ అయితే లీక్ అయింది. అది ఆయనదా కాదా అనేది కూడా తెలియదు. కానీ గతంలో కూడా కవిత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక కుట్రలు జరిగింది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నారు అని అంటున్నారు. నిజంగా అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే కేసీఆర్ కాంగ్రెస్లో కలిపిండా, సోనియా గాంధీతో కలుపుతాని చెప్పి కలిపిండా అంటున్నా. తెలంగాణ ఇస్తే మేము కాంగ్రెస్ కలుపుతాం అన్నాడు కదా. అంత ఇప్పుడు అక్కడ మోసాన్ని ఇప్పుడు బీజేపీలు నమ్ముతారు. దేవుడు నువ్వు తెలంగాణ ఇస్తేనే అసలు తెలంగాణ ఇస్తే నిజం కలపాలి మరి. అందుకనే ఆమె ఇచ్చింది కదా అప్పుడు, అందుకనే ఆమె ప్రకటించింది కదా, సహకారం చేసింది కదా. మరి కాంగ్రెస్లో కలిపిండా కేసీఆర్? ఇవన్నీ గేమ్ ప్లే అంటది, దొంగ ట్రిక్లు అంటది. ఓకే, ఇవన్నీ దొంగ ట్రిక్లు. ఇప్పుడు కవితమ్మ బయటకు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? బీసీ వాళ్ళని మనం చేసుకుని బయటకు వెళ్ళింది. అంటే బయటికి వెళ్ళింది అంటారా బీఆర్ఎస్ లో? బయటకు వెళ్ళిన కుటుంబం నుంచి బయటకు వెళ్ళింది. ఏమున్నదక్కో ఇల్లు ఊళ్ళు పోతున్నాయి అంటారు పాట ఉందిగా, ఈ ఊళ్ళో నాకు ఇంకా, మీ ఇంట్లో నాకు ఇంకా ఏమున్నదక్కో బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి ఇక బీసీ అంటుంది, ఎస్సీ అంటుంది, ఇక రకరకాల ప్రేమలు ఒలకపోస్తుంది పాపం బీసీల మీద, బహుజనుల మీద. ఆ చేసిన పాపాలు మొత్తం. అంటే అది ప్రేమ కాదంటారా? ప్రేమ కాదంటారా? ప్రేమనో కపట ప్రేమను వదులుకుంటారు. కపట ప్రేమ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కపట ప్రేమే. గద్దరు పాడతారు కదా, కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ, దోపిడి దొంగో నీ రూపమేమో తెలిసిపాయ అన్నాడు గద్దరు. మరి గద్దరు మనుషులు ఎక్కడ మరి ఏ పార్టీలు ఉన్నారు? అది కదమ్మా, ఇవన్నీ వాళ్ళు కామన్. కుటుంబ పార్టీలకు తిట్టుకోవడం కలవడం కామన్. అది ఏదైనా అంటారు వాళ్ళు, ఏదైనా అనగలుగుతారు వాళ్ళు. కుటుంబ పార్టీలు, దోపిడి దొంగ పార్టీలు అవసరాల కోసం వాళ్ళకు బీసీల గురించి, ఎస్సీల గురించి, దేశం గురించి, మానవ వనరుల గురించి, విద్య గురించి, వైద్యం గురించి ఎందుకు ఉంటుందమ్మా? ఏముండదు. అది విద్య అంతా నిర్వీర్యం అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు తెలంగాణ రాకముందు మనది 17% ఉంది, ఇప్పుడు 21% దిగిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే బాగుందంటారా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ర్యాంక్ మంచిగా ఉండే, 17 ఉండే, 21 పడిపోయింది విద్య. నువ్వు చూడండి విద్య ఎంత ఘోరమైందో కేసీఆర్ గవర్నమెంట్లో. మన విద్య ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఒక సాకుల పిల్లకు, మంగళూరు అమ్మాయికి ఎందుకురా గా చదువు అంటారు వాళ్ళు. అట్లా ఉంటుంది వాళ్ళ యాంగిల్. అది ఎందుకు చేస్తారమ్మా? కింద ప్రజలకు వాళ్ళు చేయరు. లక్షల కోట్లు చూసుకుంటారు వాళ్ళు. ప్రజల ఎంగిలి, ప్రజల సీముడి ఇస్తే నాకు కొని 100 కోట్లు పంచుకొని సిగ్గానే లేదు మళ్ళీ మాట్లాడడానికి వాళ్ళ కుటుంబానికి. ఓకే, రైట్. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఏం చెప్తారమ్మా? దోపిడి దొంగల పార్టీ, కుటుంబ పార్టీలకు నమ్మకండి. లేకపోతే ఇంకా ప్రజా ఉద్యానాలు నిర్మించండి, ఇంకా సంస్థలు నిర్మించండి. ఉద్యమం ఇంకా ప్రజాస్వామ్యం పరిపక్వత చేద్దామి. పేద ప్రజలకు ఉపయోగపడే విధానాలు, విద్యని, వైద్యని వ్యాపారమయం కాకుండా అందరికి కామన్ ఎడ్యుకేషన్. మన పిల్లలు అమెరికాలో చూడండి, ఒబామా కొడుకు, హోంగార్డు కొడుకు ఒక దాంట్లో చదువుతారు, ప్రేమ కొంటారు. వాడు దిగిపోగానే జాబ్ చేయవలసిందే. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి దిగిపోయి జాబ్ చేసుకుంటలేడు. అమెరికాలో కానీ ఇక్కడ కానీ వాడు ప్రాణం దిగిపోయిన మంచి వాకింగ్ చేసుకుని ప్రజల్లో కలిసిపోతారు. వారేమో ఇక్కడ ఒక జడ్పీటీ ప్రజలకు వెళ్తానికి కూడా ఒప్పుకోడు, మంచిగా 2-3 కాళ్ళు సంపాదించుకొని. భారతదేశం అటువంటి రాజకీయ వ్యవస్థను వ్యతిరేకించండి. విద్య, వైద్య, ఉపాధి రంగంలో ఎవరైతే ప్రణాళికతో ముందుకుంటారో వాళ్ళు నిర్మించండి. ఈ కుటుంబ పార్టీలను ఎండగట్టండి, కొత్త సంస్థలు రాయండి, ఈ రాజ్యాంగాన్ని పరీక్షించండి, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించండి. మన సహజం నిజంగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత ఉంది. సర్వసత్తాగా ప్రజాస్వామిక ఘనసంత రాజ్యాన్ని బలోపేతం చేసుకొని, ఇదే భగవద్గీత. నరేంద్ర మోడీ అన్నారు మన రాజ్యాంగమే భగవద్గీతని. భగవద్గీతను మనం పాటిస్తాం. రాజ్యాంగమే భగవద్గీత, అదే భగవద్గీతను దాన్ని పాటిస్తామని చెప్పేసి మోడీ గారికి చెప్పాడు. దాన్ని బలోపేతం చేద్దామే అని చెప్తాను. ఎందుకంటే కుటుంబ పార్టీలు, నరేంద్ర మోడీ గారికి కుటుంబ పార్టీ, ఆయన కుటుంబం ఉందా? ఈయనకుందా? యోగి ఆదిత్యనాథ్కి ఉందా? ఎంతోమంది అట్లా బీజేపీలో. అట్లా చేద్దాం, అట్లా చేసి మనం చేద్దాం. అంటే కుటుంబం లేనోళ్ళే ప్రపంచంలో ఏం లేదు, కానీ పార్టీలు అట్లా ఉండొద్దు అంటారు నేను. పార్టీలు ప్రజల పార్టీలే ఉండాలి. అట్లా ఆ విధంగా మనము ప్రజాస్వామ్యాన్ని అలాంటి పార్టీలకు సహకరించి దాంట్లో ముందు వరుసలో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీని బలోపేతం చేసి ఈ దోపిడి దొంగల పార్టీలు నిర్వీర్యం చేయాలి, వాళ్ళని బొందబెట్టాలని చెప్పేసి నేను ప్రజల్ని కోరుతున్నా. నమస్తే, జై హింద్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛ టీవీ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.